వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను బాణలిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసాను. అవి వేగినాక ఆల్రెడీ నేను కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు అవి వేగినాక కరివేపాకు వేసాను. అవి ఒకసారి వేగించాలి. అవి వేగినాక కట్ చేసుకున్న నేను 2 టమాటాస్ 2-3 గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. అలా వేగించుకున్నాను. అవి వేగినాక రొయ్యలు వేస్తున్నాను. అవి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అవి కలుపుకున్నాక నెక్స్ట్ సరిపడా ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు అవి వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కారం ఎక్కువ పట్టదు, రొయ్యలకి తక్కువే పడుతుంది. అలాగే కాసేపు ఉడకనివ్వాలి. అలాగే అప్పుడప్పుడు కలిపెడతా ఉండాలి, అడగంటకుండా. ఆ రోజు ఉన్న నీరే సరిపోతుంది. అన్ని ఉడికేదాకా ఉండాలి. ఫ్రై కాబట్టి అన్ని ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మసాలా పొడి వేసాను. అది మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది రొయ్యల ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.